హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ కూడా ఒక 9 to 12 months, ఇవన్నీ ఒక వండర్ఫుల్ స్టాక్స్ అండి. పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని ఆ ఓర్పు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 9 నుంచి 12 నెలలు మనం ఓర్పుగా ఉండగలమా అనేది ఇంపార్టెంట్. అలా ఓర్పుగా మనం ఉంటే డెఫినెట్గా మనం ఒక 10 స్టాక్స్లో పెట్టినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక 8 స్టాక్స్ అయినా మీకు ఒక మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన రేషియోనే ఆల్మోస్ట్ 80 to 90% సక్సెస్ రేషియో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, దాదాపు సుదీర్ఘ ప్రయాణం ఈ మనం మీడియాలో వచ్చిన తర్వాత, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 years నుంచి రెగ్యులర్గా స్టాక్స్ ఇస్తూనే ఉన్నాను. వండర్ఫుల్గా చాలామంది మన సక్సెస్ రేషియోని ఎంజాయ్ చేశారు, కొన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే నేను చెప్తాను, దీనికి ఎఫర్ట్ వచ్చి మనం అలా పెడుతున్నాము. కాబట్టి మీరు కూడా దానికి తగ్గట్టు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అది చేసుకోండి. ఫస్ట్ స్టాక్ హెచ్ఎల్వి లిమిటెడ్. ఈ స్టాక్ చూడండి, ఇప్పుడు 35 రూపాయలు ట్రేడ్ అవుతుంది. అయితే నేనేమంటానంటే ఈ స్టాక్ ఇప్పుడు 60% కొనండి, 60% బై చేయండి. అంటే సింపుల్గా చెప్తున్నాను, ఒక 10,000 రూపాయలు మన దగ్గర ఉంది, 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. మిగతా 4,000 ఎప్పుడు కొనాలంటే మనం 35 రూపాయలు కొన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 35 రూపాయలు కొనుక్కోండి, 6,000కి కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే 28 రూపాయలు ఆ రేంజ్ వస్తే, 27 రూపాయలు, 26 రూపాయలు ఆ రేంజ్ వస్తే అక్కడ ఆ 4,000 రూపాయలని పెట్టుబడి పెట్టండి. అది తర్వాత దీని యొక్క టార్గెట్ మొదటి టార్గెట్ 51 రూపాయి 70 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 72 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్. తర్వాత 105 రూపాయలు 60 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ 2 స్టాప్ లాస్ చెప్తానండి. అది మీరు 17 రూపాయలు 90 పైసలు ఒక స్టాప్ లాస్, లేదంటే 11 రూపీస్ 50 పైసే అది. తర్వాత ఇది కూడా మనకి 2,350 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 24 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది, హెచ్ఎల్విఎల్ లిమిటెడ్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఏప్రిల్ 13, 14 ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. అంటే ఇది ఎట్లంటే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకొని దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. రియల్గా అంటే లైఫ్ లాంగ్ మీరు షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ప్రతి 20 డేస్కి సంపాదించాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి కాంటాక్ట్ చేయండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, ఇంట్రాడే బ్యూటిఫుల్ స్ట్రాటజీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ గిలెండర్స్ GILLANDERS గిలెండర్స్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 140 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ ఏదైనా మళ్ళీ డిప్ వచ్చినా కూడా అక్కడ కూడా అంటే 120 ఆ రేంజ్ వచ్చినా కూడా కొనుక్కోవచ్చు. తర్వాత దీని యొక్క టార్గెట్ 206 రూపాయలు మొదటి టార్గెట్, 283 రూపాయలు రెండో టార్గెట్.
తర్వాత 407 రూపాయలు మూడో టార్గెట్. చూడండి, ది స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయలు ఒక స్టాప్ లాస్, లేకపోతే 57 రూపాయలు. ఇది కూడా 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 360 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, గిలెండర్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాకు, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి కోల్ ఇండియా లిమిటెడ్. చూడండి, కోల్ ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఇదేం చేస్తారంటే 70% ఇక్కడ కొనుక్కోండి. 419 రూపాయలు ఉంది, ఇక్కడ వచ్చి మనం 70% కొనుక్కోండి. తర్వాత ఏదైనా డిప్ అయిందంటే 360, 350 రూపాయలకి వస్తే అక్కడ ఒక 30% కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 542 రూపాయలు మొదటి టార్గెట్, 704 రూపాయలు రెండో టార్గెట్, 963 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 227 రూపాయలు ఒక స్టాప్ లాస్ ఉంది, లేదంటే 280 రూపాయలు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా దాదాపు 2,58,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం వచ్చి నేను 3 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి హెచ్ఎల్విఎల్ లిమిటెడ్, రెండో స్టాక్ వచ్చి గిలెండర్స్, తర్వాత మూడో స్టాక్ వచ్చి కోల్ ఇండియా లిమిటెడ్. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంటున్నాను, మనం వచ్చి ఒక స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత ఆ ఓర్పు అనేది ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టాక్లో ఎంటర్ అయిన తర్వాత ఇమీడియట్గా అది ఒక 5%, 10% దిగిందంటే ఇమీడియట్గా అది అమ్మేసి వేరే స్టాక్లో వెళ్తారు. మరి ఆ స్టాక్ దిగదా? కాబట్టి మనం ఉండే స్టాక్లోనే డిప్ అవుద్ది, మళ్ళీ పెరుగుతుంది, డిప్ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేసి మన టైం ఫ్రేమ్ ఏంటి, మన టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అది తర్వాత మీకు అందరికీ తెలుసు, మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. అదేలాగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ కూడా అడ్వాన్స్గానే మనము నెక్స్ట్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది, ఇప్పుడు ఏంటి ఎంట్రీలో ఉందా ఏంటి అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా మనం రెగ్యులర్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. తర్వాత మన ఈవెంట్స్, మన వర్క్షాప్ వచ్చి ఎక్కడెక్కడ జరిగింది ప్రీవియస్గా వాటి డీటెయిల్స్ కూడా క్లియర్గా మన వెబ్సైట్లో ప్రీవియస్గా 20 వర్క్షాప్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం చెన్నైలో నెక్స్ట్ మంత్, హైదరాబాద్లో వచ్చి ఐటీసీ కోహినూర్లో నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మనం జరుపుతున్నాము ఒక వండర్ఫుల్ వర్క్షాప్. అది సీట్స్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు 1 మంత్ ముందే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెన్నై ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా అది కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు. అది జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.